అందరికీ నమస్కారం. నేను శిరీష. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ చెబియం కిరణ్ శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. అఖండ ఐశ్వర్యమస్తు, శుభ సంతాన ప్రాప్తిరస్తు. గురుగారు, శ్రావణ శుక్రవారం విశేషంగా ఆడవాళ్ళందరికీ బాగా వ్రతాలు నోములు నోచుకునే ఈ శ్రావణ మాసంలో విశేషంగా ఎవరింట్లో చూసినా శుక్రవారం పూజలు చేస్తూ ఉంటారు. చాలా మంది వరలక్ష్మి వ్రతం విధి విధానం తెలియక ఒకప్పుడు చాలా ఎవరింట్లో తెలియకుండానే చేసుకునేవారు. ఇప్పుడు ఆడంబరాలు ఎక్కువైపోయాయి అందరికి. సో అసలు శాస్త్రం ప్రకారం వరలక్ష్మి వ్రతం ఎలా చేసుకోవాలి, నియమాలు ఏంటంటారు, విధి విధానాలు ఒకసారి తెలియజేయండి. రైట్. ఇక్కడ మళ్ళీ నేను కొంత పౌరుషంగా మాట్లాడతాను, దాన్ని సమాజం అర్థం చేసుకుంటుందని నేను ఆలోచిస్తున్నాను. నేను అంటే ఏమిటి పౌరుషంగా ఏం మాట్లాడతారు గురుగారు అని ఉత్సుగా ఎదురు చూస్తున్నాను. అందరూ ఏమంటాడు గురుగారు అని చెప్పేసి. ఇక్కడ ఈ మధ్యకాలంలో మీరన్న మాటల కోసమే అంటే కొద్దిగా హంగు ఆర్భాటం ఎక్కువైందని చెప్పే మాట వచ్చింది కదా. ఈ హంగు ఆర్భాటం కాస్త ఈ హంగు ఆర్భాటాల కన్నా కూడా ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీస్ లివింగ్ టుగెదర్గా ఉంటూ సహజీవనం చేస్తూ వాళ్ళు దాన్ని మంచిగా వరలక్ష్మి వ్రతం చేస్తామని చెప్పేసి పంతులు గారిని పిలిచి రెడ్ కార్పెట్ వేసి గెస్ట్ని ఆహ్వానిస్తూ దాన్ని వీడియో తీసుకుంటూ దాన్ని పెట్టేసి మేము చేస్తామని చెప్పేసి అటువంటి సహజీవనం చేస్తున్నటువంటి భ్రమలో ఉండి అనేక మందితో సహజీవనం చేస్తున్నటువంటి వ్యక్తుల యొక్క వరలక్ష్మి వ్రతం చూసినా అందులో పాలు పంచుకున్న సమస్త దరిద్రాలు అంటుకుంటాయి. జాగ్రత్త. అక్కడ వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క మేధావి అనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి చెప్తున్నాను నేను. అటువంటి సెలబ్రిటీల ముసుగులో ఉంటూ ఏదో టీవీ ముందు 4 వేషాలు రాగానే, ఏదో నాలా యూట్యూబ్ ఛానల్ ముందు 4 అందరు వ్యూస్ రాగానే ఏదో గొప్పలం అనుకొని సహజీవనం చేసినటువంటి వ్యక్తులు చేసేటువంటి వరలక్ష్మి వ్రతం దౌర్భాగ్య లక్ష్మి వ్రతం. అది గుర్తుపెట్టుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకనే హంగు ఆర్భణ చెప్తాను. అందుకనే అటువంటి దౌర్భాగ్యుల ద్వారా తెలుసుకున్నటువంటి కొన్ని వ్రతాలు తెలుసుకొని మనవాళ్ళు కూడా ఏదో మనకి వెర్రి అంటారు కదా, వెర్రితలు అంటారు కదా, అలా వచ్చేసింది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే నిజంగానే ఈ ఆడవాళ్ళకి ఒక అద్భుతమైనటువంటి ఒక పండగ వాతావరణంగా చెప్తారు. నిజంగానే అంటే ఈ హంగు ఆర్భాటాలు లేవు. అంటే రెడ్ కార్పెట్ వేయడం, వీడియో తీయడం, కింద పూసుకోవడం, పైనుంచి పూలు రాలుతుండడం, ఈ ముంగురులు కిందికి రాలుతున్నప్పుడు అమ్మవారిని చూపించడం, ఈ శకలు హోయలను లేవు. వాళ్ళు హాయిగా నిజంగానే వాళ్ళు పెట్టుకునే వడ్డాణాలు, వాళ్ళు కట్టుకునేటువంటి నగలు, అప్పుడేమో బంగారు నగలు, ఒక 15 ఏళ్ల క్రితం వరకు బంగారు నగలే బ్రహ్మాండంగా, బంగారు నగలు, వడ్డాణాలు, అది బంగారు వడ్డాణాలు పెట్టుకునే వాళ్ళు. ఇలా మంచి అద్భుతం. అంటే అటువంటి హొయ్యలు మంచివి. అది శరీరానికి మంచిది, ఇంటికి మంచిది, ఒంటికి మంచిది, చుట్టూ సమాజానికి కూడా మంచిది. బంగారం ఒంటికి ఆరోగ్యాన్ని కలిగిస్తుంది. నువ్వు చేసేటువంటి పని 10 మందికి ప్లస్ కలిగిస్తుంది. అరే ఆమె వ్రతం చేసుకుంటుంది, మనం కూడా చేసుకోవాలి. ఆమె ఇల్లు మంచిగా అలికింది, మంచిగా ఆవు పేడతో నీళ్లు చల్లి ముగ్గు పెట్టింది, మనం కూడా చల్లుకోవాలి. ఆ ఇల్లు బూజు మొత్తం దులిపేసింది, మనం దులుపుకోవాలి. ఈ ఆర్భాటం మంచిది. హంగు లేనటువంటిది ఆర్భాటం మంచిది. ఆర్భాటం తప్పకుండా ఉంటుంది. అసలు ఆ పిల్లకి ఎప్పుడు వెయిటింగ్, ఎప్పుడు వస్తుంది ఆ వరలక్ష్మి వ్రతం అని వెయిటింగ్. ఇంట్లో ఆడపిల్లలు కానీ వాళ్ళ అమ్మ కానీ, ఈ ఆడపిల్ల కూడా అమ్మకి హెల్ప్ చేయాలి. మనం అమ్మకి బాగు చూడాలి, పట్లం కావాలి, నాకు పట్లం కట్టుకోవాలి, పరికిని కట్టుకోవాలి. అయితే ఈ హంగు ఆర్భాటం అంటే ఈ ఆడవాళ్ళ పిల్లలందరూ కూడా వాళ్ళ అమ్మకి హెల్ప్ చేయాలి, నేను అమ్మకి హెల్ప్ చేయాలి. తర్వాత పట్టు పరికిణిలో నిండా గాజులు వేసుకోవడం. ఇంకోటి ఏంటంటే ఈ శ్రావణ మాసంలో మీరు బంగారు గాజులు వేసుకోవడం కంటే మట్టి గాజులు ఎక్కువ వేసుకోవాలి. అసలు మట్టి గాజులు వేసుకోవడమే లక్ష్మీప్రదం. లక్ష్మీదేవికి ఇష్టమైందే మనకి మట్టి గాజులు. అందుకే మీరు మరి గాజుల పూజ జరుగుతుంటుంది ఒక్కొక్క దగ్గర. అంటే గాజుల పూజ చేస్తుంటారు. మరి ఏమంటారు బంగారు గాజులు ఎందుకు ఇవ్వరు, అందరు మట్టి గాజులు ఇస్తారు అంటే అమ్మవారికి ప్రీతి అయింది కాబట్టి ఇస్తారు. అది విషయం గుర్తుపెట్టుకోండి. కాబట్టి అలా మనము ఈ వరలక్ష్మి వ్రతం కోసం ఎదురు చూసేటువంటి ఆడవాళ్ళందరూ కూడా, అందుకే దీనికి ఈ మాసానికి ఒక పేరు పెడతాను నేను. అంటే ఆషాఢ మాసానికి అండ్ శ్రావణ మాసానికి. దీని పేరు శ్రీమాసం, అంటే ఆడవాళ్ళ మాసం. నేనే పెట్టేశాను పేరు దానికి. అందరు శ్రావణ మాసం, ఆషాఢ మాసం కంటే అదేంటి సార్ అంటే తెలంగాణలో ఆషాఢ మాసం శ్రీమాసమే, శ్రావణం శ్రీమాసం. ఎందుకు స్పెషల్ అంటే అఫ్ కోర్స్ ఆంధ్రాలో శ్రావణ మాసం శ్రీమాసం. అదేంటి సార్ పార్షియాలిటీ అంటే ఇక్కడ బోనాలు బాగా జరుగుతాయి. ఇక్కడ హొయ్యలు పడేటువంటి, ఇక్కడ హొయ్యలు హంగు ఆర్భాటం. ఇక్కడ ఆషాఢ మాసంలో బోనాల దగ్గర అసలు మనం కళ్ళారా చూసుకునేటువంటి అందం, మహాలక్ష్మి స్వరూపాలన్నీ కనబడేటువంటి ఒక అందం ఎక్కడ ఉందంటే ఆషాఢ మాసంలో గుడి దగ్గర కనబడుతుంది. మీకు అమ్మవారి గుడి దగ్గర ప్రతి ఒక్క ఆడపిల్ల అద్భుతమైనటువంటి వాళ్ళ యొక్క మంచి అందమైనటువంటి డ్రెస్సులు వేసుకొని ఎంత అందంగా కనబడతారో. నల్లగున్న పిల్లైనా సరే అందంగా కనబడుతుంది. అంటే కాళికా రూపంలో ఉన్నటువంటి అమ్మవారు ఎలా కనబడుతుంది, వారాహి రూపంలో చామన ఛాయతో ఉన్నటువంటి నలుపు అమ్మవారు అద్భుతం. అంటే అది కళ మాత్రమే, ఇంకా వేరే రంగుతో పని లేదు మాకు. అద్భుతమైనది. ఎలా చూస్తామంటే చూస్తాంగా పూజారులం కదా, వెళ్తుంటాం కదా, చూసినప్పుడు ప్రతి ఒక్క ఆడపిల్ల సిగ్గుపడుతూ హొయ్యలు పడుతూ ఆ డ్రెస్సులు సరి చేసుకుంటూ, అది అర్ధనగ్నం ఉన్నప్పుడు వాళ్ళకి ఆ డ్రెస్ సరి చేసుకుని ఉండదు వాళ్ళకి. కానీ ఈ టైం మాత్రం సరి చేసుకుంటూ సిగ్గుపడుతూ హొయ్యలు పడుతూ
నిజంగా నాకు అనిపిస్తుంది, అరే రైట్, ఆడపిల్ల తత్వం ఉంది, ఆడతత్వం ఉంది పిల్లలో. అద్భుతమైనటువంటి ఒక మంచి రూపలావణ్యం మాకు. అందరు లక్ష్మీదేవులే, అందరూ ఇంత మంచి తగ్గ బిడ్డలు ఉన్నారా, ఇంతమంది ఆడపిల్లల బిడ్డలు మనకి అనిపిస్తుంది మనకి. ఇంకా అది ఇది అయిపోయిన మరుక్షణం శ్రావణ మాసం. ఆషాఢ మాసాలు కట్టిన లంగాలు మళ్ళీ కట్టరు ఇక వాళ్ళు, మళ్ళీ సూపర్, మళ్ళీ డిఫరెంట్ కలర్స్, వాళ్ళ అమ్మని ఏడిపియాలి, కొత్త కొత్త జాకెట్లు కుట్టించుకోవాలి, కొత్త కొత్త లంగాలు కావాలి, పరికిణులు కావాలి. అటువంటి అద్భుతమైనటువంటి మాసం శ్రీమాసం, శ్రావణ మాసం. అటువంటి మహావరలక్ష్మి వ్రతానికి ఈ ఆడపిల్ల చేసేటువంటి అసలు హంగామ కొద్దిగా ఉంటుందా? మా అమ్మాయి చీర కడితే నిజంగా చెప్తాను కదా, అమ్మవారి కంటే ఎక్కువ మా అమ్మాయి కడితేనే బాగుంటుంది అనిపిస్తుంది నాకు. అంత అందంగా కట్టుకుంటుంది మా అమ్మాయి చీర. అబ్బాయి ఇంత అందంగా ఉందా నా కూతురు అనిపిస్తుంది. అదే ఈ ప్యాంటు గుట్టం వేసుకుంటే ఏదో ఇంకా మామూలు మందలో పోతున్నట్టు అనిపిస్తుంది మనకి. అంటే ఈ రకమైనటువంటి ఒక భావోద్వేగాలు, ఆధ్యాత్మిక చింతన కలిగేటువంటి పవిత్రమైనటువంటి వారం అంటేనే ఈ శ్రావణ శుక్రవారం. దాంతో ఈ శ్రావణ మాసం విశేషమైంది మనకి. మనకి కృష్ణాష్టమి, నాగుల పంచమి, షష్ఠి సుబ్రహ్మణ్య స్వామి షష్ఠి, అంటే షష్ఠి కూడా సుబ్రహ్మణ్య స్వామి షష్ఠికి తీసుకుంటారు. తర్వాత మనకి సప్తమి వచ్చేసి లక్ష్మీదేవి పూజ, ఆషాఢ మాస అమావాస్యలో లక్ష్మీదేవి పూజ ఉంటుంది. తర్వాత పాడ్యమి రోజు విష్ణుమూర్తికి పూజ చేయాలి, విధి రోజున యముడికి పూజ చేయాలి, ఇక్కడ కూడా తది రోజున మళ్ళీ అమ్మవారికి పూజ చేయాలి. అలాగే మనకి నవమి రోజున దుర్గమ్మవారి పూజ చేయాలి, కాళికా జయంతి ఆ రోజు. ఇలా ఒక్కటి కాదు మనకి, అంటే కంటిన్యూగా మనకి ఏకాదశులు, 2 ఏకాదశులు ఉన్నాయి. తర్వాత మాస శివరాత్రి, అసలు మౌళ పక్షంలో, శుద్ధ పక్షంలో అద్భుతమైనటువంటి పండగ వాతావరణం, శోభాయమానం. అటువంటిది దాంట్లో విశేషమైనది వరలక్ష్మి వ్రతం. పౌర్ణమి ముందే వచ్చేటువంటి వరలక్ష్మి వ్రతాన్ని చెప్పారు దాంట్లో. సో ఇక్కడ మనకి ఆ వరలక్ష్మి వ్రతం యొక్క ముఖ్యమైనటువంటి విధానం ఏంటంటే, మీరంటే హంగు ఆర్భాటం కన్నా సరే, ఇప్పుడంటే అమ్మవారి చేతులు పెట్టుకుంటున్నారు, అలంకారం చేసుకుంటున్నారు, అది వేరే విషయం. ఒకప్పుడు ఏంటంటే అమ్మవారికి తల కొబ్బరికాయనే అమ్మవారికి మొత్తం చెక్కేసి అమ్మవారికి అలా మంచి కళ్ళు పెట్టి, వాళ్ళే కాటుకుతో కళ్ళు పెట్టి, వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాటితో కళ్ళు మంచిగా అంత అలంకారం, ఐబ్రోసు అమ్మవారికి అలంకారం చేసి, చెవుల కమ్మలు పెట్టి, చెవులు గుట్టి వాళ్ళే డిజైన్ చేసుకునేవాళ్ళు. అంటే ఆ మంచి, అంటే అది ఆర్భాటం, హంగు కాదు. ఇప్పుడు ఈ మధ్య కాలంలో హంగు వచ్చేసి డెకరేషన్, గొడుగులు పెట్టి, లైటింగ్లు పెట్టి దాని వీడియోలు తీయడానికి వచ్చింది. కానీ అటువంటి మనకి ఆర్భాటంతో చేసినటువంటి పూజనే శ్రేష్టమైనది. అంటే వాళ్ళు ఏంటంటే అమ్మవారిని చిన్న పిల్లలకు పొదువుకుంటారు, అమ్మవారిని మెల్ల దగ్గర పెట్టుకొని ఆ కొబ్బరికాయ పడితే కూడా అయ్యో కింద పడిపోయింది, కొబ్బరికాయనే అప్పుడు ఇంకా అమ్మవారు రాలే కదా దాంట్లోకి, కానీ పడితే సెంటిమెంట్, అయ్యో కింద పడేసావు పాపిస్తుందానా, కనపట్లే నీకు, చూసుకోవద్దా, ఇవన్నీ వాళ్ళు తిట్టుకునే తిట్లు మాకు నవ్వు వస్తుంటుంది. ఇంకా అమ్మవారు ఆవాహనం కాలే కదా, అప్పటికే జాగ్రత్తగా పసుపులో పెట్టినట్టే ఇంకా దురుక్కుంటూ మెల్లమెల్ల పెడుతుంటే ఎంత చూడముచ్చటగా ఉంటుందో. దీన్ని ఏమంటారంటే తనలో పొదుపుకుంటారు, తనలో పొదుగులు ఆర్భాటం, అయ్యో కింద పడుతుంది అమ్మవారు, జాగ్రత్త, మెల్లగా పెడతారు, పూసల దండ గుచ్చుకుంటారు, పూలు గుచ్చుకుంటారు, మల్లెపూల దండ, ఒక్కటేమిటి ఒక దండ సరిపోద్ది ఆవిడకి, కనకాంబరాలు, మల్లెపూలు, చామంతులు, సిరజాజులు, విరజాజులు, బొడ్డు మల్లె, నందివర్ధనం, ఒకటి కాదు మళ్ళీ అమ్మవారికి పెడుతూనే ఉంటారు, అంత అలంకారం చేస్తారు. అలా చుట్టూ ఇంత పూలు పెడితే అమ్మవారికి అంత సంతృప్తి వీళ్ళకి. మళ్ళీ సాయంత్రం ముత్తైదువలు పొద్దున్న లేవగా తలంటు పోసుకుంటారు, తెల్లవారుజామున లేస్తారు వీళ్ళు, ఆడవాళ్ళందరూ తెల్లవారున లేస్తారు, శుభ్రంగా తలంటు పోసుకొని శుభ్రంగా అమ్మవారికి రెడీ చేసుకొని పీట పెట్టుకొని, పీట పైన కలశం పెట్టి ఆ చుట్టూ అమ్మవారికి దీపాలు పెట్టుకొని, అమ్మవారికి ఒత్తిపత్తి చేసుకొని రెడీ చేసుకొని, పంతులు గారు అయితే వీళ్ళే కథ చెప్పుకొని బ్రహ్మాండంగా అమ్మవారి కథ చెప్పుకొని అష్టోత్తరనామాలు చదువుకొని, అలాగే దీపం పెట్టుకొని ధూపం పెట్టేసి మంచి నైవేద్యాలు, దధ్యోదనము, పులిహోర, చక్కెర పొంగలి, తర్వాత మనకి కట్టె పొంగలి, ఇలా అనేక రకాలైనటువంటి తీపదార్థాలు, బెల్లపన్నం, పానకం, వడపప్పు, పూర్ణాలు అన్ని బ్రహ్మాండంగా పెట్టుకొని, శనగలు ఆనబోసి, తాంబూలం రెడీ పెట్టుకొని, పళ్ళు పెట్టుకొని, జాకెట్ ముక్కలు పెట్టుకొని, 2 జాకెట్లు పెట్టుకొని రెడీగా ఉంటారు. అందరి ఇంట్లో పోతారు, వదిన మా ఇంట్లో సాయంత్రం ముత్తైదు ఉంది, ముత్తైదుకి రండి, వదిన అక్క మా ఇంటికి రండి, అక్క మా ఇంటి, ఇలా ఇంటికి వస్తున్న అందరూ కూడా చూడడానికి ఎంత విషయం అంటే లక్ష్మీదేవులు వస్తుంటారు పోతుంటారు. అంతకంటే అదృష్టవంతమైనటువంటి ఏది ఉంటుందమ్మా? అరమరికలు లేనటువంటి బంధుప్రీతి, ఆనందగడ స్నేహభావంతో ఇంతమంది వస్తారు చూడండి. ఇది కదా పండగ అంటే. మనం చేసే యజ్ఞయాగం పెళ్లిళ్ళు చేసాం కంటే కూడా ఇక్కడికి వచ్చి వీళ్ళు ఊరుకుంటారా? ఇక్కడికి వచ్చి కానీ ఇక్కడ కాసేపు మాట్లాడతారా? మళ్ళీ పక్కింట మాడతారు, అక్కడ మాడతారు. ఒకళ్ళు, 2, 3, 10 మంది అయిపోయి అందరు కలిసి ఒకళ్ళ సాధక బాధకలు చెప్పుకునేటువంటి ఒక బాధ్యత, ఒక ప్రేమ, ఇవన్నీ అద్భుతంగా ఉంటాయి చూడండి. సో కాబట్టి ఇటువంటిది ఈరా ఆర్భాటంతో, నాది అమ్మవారు అనేటువంటి భావంతో చేసేటువంటి తప్ప హంగులతో చేసేటువంటి వ్రతానికి ఎక్కడ మీకు విశేషం ఉండదు. ఇక్కడ అమ్మవారు మనకి సమిష్టి అయినటువంటి ఆనందాన్ని, ఐశ్వర్యాన్ని కలిగిస్తుంది. సాయంత్రం ఇప్పుడు అందరికీ ముత్తైదులు పిలిచి తాంబూలాలు ఇవ్వడం అనేది శ్రేయస్కరం. 2 గాజులు, ఇంత పసుపు కుంకుమ, ఒక ఆకు, 2 ఆకులు, ఒక వక్క, 2 ఖర్జూర పళ్ళు పెట్టి, ఒక పండు పెట్టి, జాకెట్ ముక్క పెట్టి, వాళ్ళకి పనికొచ్చే జాకెట్ ముక్క ఇవ్వండి. బండి తుడుచుకోవడానికి కూడా అవకాశం లేనటువంటి జాకెట్ ముక్కలు ఇవ్వకండి. ఒక మంచి జాకెట్ ముక్క ఇవ్వగలిగితే జాకెట్ ముక్క, లేదు ఒక పండు ఇవ్వండి, పర్వాలేదు, ఏం పర్వాలేదు.
ఆ పండు శుభ్రంగా ఇచ్చేసి దండం పెట్టుకొని ముత్తైదువుల కాళ్ళ పదండి. ఈ మధ్య ఇంకోటి స్టైల్ ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతం, మంగళ వ్రతాల్లో కానీ ఇతరత్ర ఏ వ్రతాల్లో కానీ పెళ్లిల్లో కానీ ఈ మధ్య కాలంలో దరిద్రపు కొంతమంది వ్యక్తులందరూ వచ్చేసి బొటన వేళ్ళకి పసుపు రాసుకుంటున్నారు. బొటన వేళ్ళకి ఓన్లీ బొటన వేళ్ళే, ఇంకా వేడి వాటికి వద్దు, బొటన వేళ్ళే రాయి. అలా రాసుకున్నటువంటిది సగ దౌర్భాగ్యం అంటుంది. ఒక రకంగా చెప్పాలంటే గొడ్రాలు అవుతారు. అర్ధ పసుపు అనేది మంచిది కాదు. వేళ్ళకి పసుపు దరిద్రం. అలా కూడా రాసుకుంటున్నారు. అయ్యో బొటన వేళ్ళకి చీర పాడైపోతుంది. 1 lakh శారీ ఇస్ 2 lakh శారీ ప్లీజ్. ఆ పసుపు అంటే డ్రై క్లీన్కి 5,000 అవుతుంది. నో, కాలిండా పసుపు రాసుకోండి. ఎవరి ఇళ్లలో ఉంటుందో కాళ్ళని పసుపు పెట్టుకుని ఉంటారో నిండుగా కాళ్ళ పెట్టుకుని, ఎక్కువ మాడితే పారాణి పెట్టుకుంటే లక్ష్మీప్రదం. చుట్టూ పారాణి పెట్టుకోవాలి కాళ్ళ చుట్టూ. కాబట్టి కాళ్ళ పసుపు పెట్టుకునే ప్రయత్నం చేయాలి. ఇలా ఆర్భాటాలకి ఇలా ఆర్భాటం ఉండొచ్చు, మనసుతో కొన్ని ఆర్భాటం తప్ప హంగుతో ఉన్నటువంటి ఆర్భాటాల వల్ల అమ్మవారు ఏమి కరుణించదు. ఆ విషయాన్ని గమనించుకోండి. పనికిరాని వాళ్ళు చేసే వ్యక్తులు, దంపతులు, నిజమే ధర్మ దంపతులు చేసేటువంటి వాటికంటే, దంపతులుగా అంటే భర్త కూర్చోడు, ఆడోళ్ళు కూర్చొని చేసుకుంటారు. కానీ ధర్మబద్ధమైనటువంటి వివాహం చేసుకున్న వాళ్ళు మాత్రమే చేసే వరలక్ష్మి వ్రతానికి అర్థము పరమార్థం తప్ప దౌర్భాగ్యులు, సహజీవనంతో వ్యక్తి దౌర్భాగ్యులు చేసుకున్నటువంటి విధవరాలు చేసుకున్నటువంటిది వ్రతానికి ఎటువంటి ప్రయోజనం లేదు. అటువంటి అంగవారి వ్రతానికి వెళ్ళినా అక్కడ తాంబూలం తీసుకున్న సమస్త దరిద్రాలు అంటుకుంటాయి. మీ ఇష్టం, జాగ్రత్త. ఇంతకంటే గట్టిగా చెప్పడానికి ఏం లేదు. గురుగారు, ఈ వ్రతం పెళ్లి కాని పిల్లలు కూడా చేసుకోవచ్చా? అంటే ఒకటి శాస్త్రంగా దీర్ఘ సుమంగళి యోగం కోసమే చేసేటువంటి వ్రతం ఇది. అయితే కొన్ని ఆచారాల్లో, అంటే కొంత గోదావరి జిల్లా ఆచారంలో కొంతమంది ప్రాంతాల్లో మాత్రం కన్యగా ఉన్నప్పుడు, అంటే రజస్వల అవ్వక ముందు అమ్మాయితో చేయిస్తే తర్వాత అక్కర్లేదని మంగళగౌరి వ్రతం చేయిస్తారు. వరలక్ష్మి వ్రతం అయితే కాదు. వరలక్ష్మి వ్రతం పెళ్ళైన తర్వాతనే ప్రారంభమవుతుంది. అది జీవితాల్లో అంతా ఉంటుంది. మంగళగౌరి వ్రతం మాత్రం 5 సంవత్సరాలు, పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాలు ఉంటుంది. కాబట్టి ఒక్క వ్రతాన్ని ఆపి 4 వ్రతాలు చేయిస్తారు కన్యగా ఉన్నప్పుడు, అంటే రజస్వల కాకముందు. కానీ అది శాస్త్రంలో ఎక్కడ లేదు. పెళ్ళైన తర్వాతనే భర్త యొక్క అత్తమామలతో సాన్నిధ్యంలో పుట్టింట్లో చేసుకునేటువంటి వ్రతం మంగళగౌరి వ్రతం. కాబట్టి 5 ఏళ్ళు దాదాపు 20-25 వ్రతాలు, 30 వ్రతాలు ఉంటాయి, 30 నోములు ఉంటాయి, అంతకుమించే ఉండవు. 5 ఏళ్ళే ఉంటుంది. నెల మొత్తం చేసుకోవాలి. ప్రతి మంగళవ్రతం, ప్రతి వారం మంగళవ్రతం చేయాల్సిందే. అంటే 5 ఏళ్ళు చేస్తారు. తర్వాత దానికి ఉద్యాపన చెప్పేసి నమస్కారం చేసుకుంటారు. మళ్ళీ కుమార్తెకి మళ్ళీ ఆ మంగళవ్రతాన్ని అప్పచెప్తారు. అలా ఉంటుంది, అంతే తప్ప ఇంకోటి ఏం లేదు. ఇది విశేషంగా ఇది వరలక్ష్మి వ్రతం యొక్క ప్రాధాన్యత. సాయంత్రం పూట అందరిళ్ళకి వెళ్ళి నమస్కారం చేసుకొని వచ్చి అమ్మవారి అష్టోత్తరం లలితా పారాయణం చేసుకునే ఇంట్లో నిరంతర లక్ష్మీప్రదంగా ఉంటుంది. ఇందులో సందేహం లేదు. పుత్ర పౌత్రాభివృద్ధి కూడా కలుగుతుంది, సత్కార్య సిద్ధి కలుగుతుంది, స్వధర్మాచరణ పెరుగుతుంది అనే విషయాన్ని గమనించుకొని పిల్లల్లో మంచి పరివర్తన కూడా వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. ఇది మన వరలక్ష్మి వ్రతం యొక్క ఉద్దేశము, వ్రత విధానం. శుభకరం, మంగళప్రదమై ఆయురారోగ్య ఐశ్వర్యాలు పొందాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ. ధన్యవాదాలు. శుభం.